హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఇప్పుడే మా లెజెండ్ సాయి ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటికి వెళ్ళాడు. సమ్ వర్క్ ఏదో ఉందంట. సో మేము ముగ్గురం బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని రెడీ అయ్యాం. టైం వచ్చి ఆల్మోస్ట్ 11 అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అండ్ అగైన్ వీ హ్యావ్ ఎ ప్లాన్స్. మధ్యాహ్నం సిటీకి వెళ్ళి లంచ్ చేద్దాం అండ్ ఈవినింగ్ బ్యాడ్మింటన్ ఆడదామని ఒక ప్లాన్ ఉంది. సో అది ఎట్లా అవుతుందో ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడాలి. గుడ్ మార్నింగ్. రిమైనింగ్ 2 లెజెండ్స్ బ్రేక్ఫాస్ట్ హంటింగ్. ఇయ్య బాబోయ్, ఈ టెంపరేచర్స్ ఎంత ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. కాలిపోతున్నాయి అసలు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది, దోశలు తిన్నాం. సరదాగా టీ వేద్దామని టీ తాగాం, అంతే. వేడి వేడి టీ. ఇంత హాట్ సన్లో వేడి టీ తాగితే ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. తగలబడిపోతుంది మాస్టర్ అంటాం కదా, అట్లా ఉంది. నేను ఇది మనం మిస్టర్ DXIలో తీసుకున్నాం, డాష్ బోర్డ్ ఫోన్ హోల్డరు. సో ఇది ఇక్కడ ఏంటంటే కార్లో డాష్ బోర్డ్ మీద ఇక్కడ ప్లేస్ చేసి మనం ఫోన్ ఇట్లాగా పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. బట్ ఇది ఇక్కడ స్టిక్కీ. యాక్చువల్గా ఇది సర్ఫేస్ అంతా కొంచెం మనకి ప్లెయిన్గా లేదు, సాఫ్ట్గా లేదు, కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఉంది. సో ఇది ఎట్లా స్టిక్ అయిద్దో ఏంటో ఐడియా లేదు. ఒకసారి పెట్టి చూద్దాం. వర్కౌట్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మీకు చూపిస్తా ఎట్లా ఉందో ప్లేస్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మొబైల్ హోల్డర్ ప్లేస్ చేశాను అక్కడ. సో వేరే మొబైల్లో రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ వాయిస్ కూడా మన ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, హాలీ ల్యాండ్ దీంట్లోంచి వస్తుంది. సన్ ఉంది కదా, దీంట్లో టెస్ట్ చేద్దాం అసలు గ్లేర్ ఎట్లా వస్తుంది. అండ్ ఒకసారి అంతా టెస్ట్ చేద్దాం కార్లో. సో మీరు చెప్పండి ఎట్లా ఉంది ఆడియో, ఏమైనా నాయిస్ వస్తుందా, సంథింగ్ ఏమన్నా గ్లేర్ వస్తుందా వీడియోలో, సమ్ క్లారిటీ ఎట్లా ఉంది, షేక్ ఎట్లా, వైబ్రేషన్స్ అన్నీ ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది అది. టైం 4:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయడానికి ఇప్పుడు వచ్చాం మేము. సో అందరం పడుకుని పోయాం. అలా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే వెళ్ళాము, కొంతసేపు ఎంజాయ్ చేసాము, గేమ్స్ ఆడుకున్నాము అండ్ పడుకుని పోయాము. సో ప్లేస్ ఫుల్ ఆకలి అవుతుంది. సో ఇప్పుడు వచ్చాము లంచ్ చేయడానికి. సో ఇక్కడ జైకా కేఫ్ అని ఒకటి ఉంది. సో అది అక్కడికి వచ్చాం. బాగుంటుంది ఇక్కడ, ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒకటేమో జైకా మిక్స్ నాన్ వెజ్ పులావ్ ఆర్డర్ చేసాము, ఇంకొకటేమో పొట్లం ఫ్రైడ్ రైస్ ఉంది, ఎగ్ ఫ్రైడ్ రైస్, అదొకటి ఆర్డర్ చేసాము. రెగ్యులర్గా వస్తూ ఉంటాను నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా. నేను పచ్చిమిర్చి, కోడి పులావ్ అండ్ ఉలవచారు బిర్యానీస్ ట్రై చేస్తాను. బాగానే ఉంటాయి ఇక్కడ. సో దాని గురించి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దాం, టేస్ట్ బెటర్, సేఫ్ ఆప్షన్ అని చెప్పేసి వచ్చాను. గచ్చిబౌలి స్టార్ట్ అయ్యాము, గచ్చిబౌలి వెళ్తున్నాం. సాయి వస్తా అన్నాడు. సాయిని కలిసి కొంచెం ఏదన్నా తిని మళ్ళీ కొంచెం బయటికి, వేరే ప్లాన్స్ ఉన్నాయి, బయట అయినా తిరుగుదాం, ఎటన్నా వెళ్దాం అనుకుంటున్నాము. మరోల్స్ మూవీస్ కూడా ఏం లేవు పెద్దగా, మూవీకి వెళ్ళడానికి కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏనది. స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే ప్రజెంట్ అవుటర్ రింగ్ రోడ్ మీద. న్యాచురల్స్కి వెళ్తున్నాం ఐస్ క్రీమ్ తినడానికి. చీట్ డే ఈరోజు, సండే కదా, బిగ్ చీట్ డే. సో ప్రోటీన్ గోల్ మార్నింగ్ రీచ్ అయిపోయాం మనం, సండే అయినా కూడా. అండ్ ఇప్పుడు చీట్ డే, షుగర్ క్రేవింగ్స్. లీచీ ఒకటి అండ్ జాక్ ఫ్రూట్ 2, మ్యాంగో ఒకటి. యా, కప్స్.
జాక్ ఫ్రూట్ సాయి ఇదేంటి లీచియా అదేంటి జాక్ ఫ్రూట్ అండ్ ఇది మ్యాంగో రావచ్చు వచ్చి హెల్ప్ చేయొచ్చు పట్టుకోవడానికి సో జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తిందాం నాకెందుకో న్యాచురల్స్ ఐస్ క్రీము ఇది వరకు ఉన్న టేస్ట్ అనిపించట్లేదు, క్వాలిటీ అనిపించట్లేదు. ఎలా ఉంది సార్ టేస్ట్, ఫ్లేవర్ జాక్ ఫ్రూట్? నాకు ఎందుకు క్వాలిటీ కొంచెం తగ్గడం. సీతాఫలం ఇష్టపడేవాడిని కానీ ఈ మధ్య జాక్ ఫ్రూట్ సీతాఫల్ అండ్ సీజన్ కూడా కాదు కదా ఇప్పుడు. సీతాఫల్ సీజనా లేదు కదా. సీతాఫల్ వచ్చింది ఇప్పుడు, రాలేదు కదా. టెండర్ కోకోనట్ తింటే అన్ని ఫ్లేవర్స్ కవర్ అయిపోతాయి. బాండి మ్యాంగో ఎలా ఉంది బాండి? సీజనల్ ఫుడ్ తింటున్నావా? ఓకే, లీచీ బాగుంది యాక్చువల్గా. జాక్ ఫ్రూట్ అండ్ వీటి కన్నా లీచీ చాలా బాగుంది. కెన్ ట్రై లీచీ. గుడ్, లీచీ బాగుంది. కొంచెం టెండర్ కోకోనట్ ఫ్లేవర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు.